వెల్కమ్ బ్యాక్. రోమ్లో మెలోడీ మూమెంట్. ఇటలీ ప్రధానికి మోదీ చాక్లెట్ ను గిఫ్ట్ గా అందించారు. మెలోడీ టోఫీలు కానుకగా ఇచ్చిన వీడియో ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ప్రస్తుతం ప్రధాని ఇటలీలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ మెలోడీతో కలిసి కారులో ప్రయాణించారు. A very, very good toffee. Melody. Prime Minister Modi brought us a gift. A very, very good toffee. Melody. Prime Minister Modi brought us a gift. A very, very good toffee. Melody. Prime Minister Modi brought us a gift. A very, very good toffee. Melody. Prime Minister Modi brought us a gift. A very, very good toffee. మనం చూస్తున్నాం ప్రస్తుతం మోదీ ఇటలీ పర్యటనలో బిజీగా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ప్రధానికి మెలోడీ టోఫీలు అనే చాక్లెట్స్ గిఫ్ట్ గా ఇవ్వడం నెట్టింట చక్కర్లు కొడుతోంది. దాంతో కాసేపు సరదాగా ముచ్చటించడం, ఆ మూమెంట్ ని షేర్ చేయడం మనం చూస్తూ ఉన్నాము. మెలోడీ టోఫీలు ప్రధాని మోదీ అక్కడ ఉన్నటువంటి మెలోడీకి గిఫ్ట్ గా ఇవ్వడం ఇప్పుడు నెటిజన్స్ అంతా కూడా కాస్త నవ్వులు పోయించే విధంగా చూస్తూ ఉన్నారు. అటు మనం చూడొచ్చు ఇప్పుడు బిజీగా ఉన్నారు రోమ్లో మెలోడీ మూమెంట్ అంటూ కూడా నెటిజన్స్ ఈ వీడియోను షేర్ చేస్తూ ఉన్నారు. ఇటలీ ప్రధానికి మోదీ చాక్లెట్ ను గిఫ్ట్ గా అందించారు. అయితే మెలోడీ టోఫీలు అనే చాక్లెట్ ను గిఫ్ట్ గా ఇవ్వడం, ఆ వీడియో తీయడం, సోషల్ మీడియాలో షేర్ చేయడం, అది ఇప్పుడు ట్రెండింగ్ లోకి రావడం మనం 10 స్క్రీన్ పై విజువల్ ద్వారా కూడా చూస్తూ ఉన్నాం. Prime Minister Modi brought us a gift. A very, very good toffee. Melody. Prime Minister Modi brought us a gift. A very, very good toffee. Melody. Prime Minister Modi brought us a gift. A very, very good toffee. Melody. Prime Minister Modi brought us a gift. A very, very good toffee. Melody. Prime Minister Modi brought us a gift. A very, very good toffee. Melody. Prime Minister Modi brought us a gift. ప్రధాని మోదీ విదేశీ పర్యటన కొనసాగుతోంది. 5 దేశాల పర్యటనలో భాగంగా ఆయన ఇటలీ రాజధాని రోమ్లో అడుగుపెట్టారు. అయితే ఈ దౌత్య పర్యటనలో భాగంగా ఇప్పటికే యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వేలో పర్యటించిన మోదీ ఇటలీలో తన విదేశీ పర్యటనను ముగించుకోబోతున్నారు. ఇటలీ రాజధాని రోమ్ ఎయిర్పోర్ట్లో మోదీకి అటు గ్రాండ్ గా వెల్కమ్ లభించింది. ఈ టూర్లో భాగంగా ఇవాళ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు కూడా ఒకే కారులో కలిసి ప్రయాణించారు. రక్షణ, సాంకేతికత, వాణిజ్య రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై ఇరు దేశాలు కీలక ఒప్పందాలు కూడా చేసుకోబోతున్నాయి. ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మట్టెరెల్లాతో పాటుగా మోదీ సమావేశం కాబోతున్నారు. ఇక రోమ్లో ప్రధాని మోదీకి ఆధ్యాత్మిక స్వాగతం లభించింది. ఆయన బస చేస్తున్న హోటల్ దగ్గర ప్రవాస భారతీయ బృందం భక్తి పాటలు, సాంప్రదాయ శ్లోకాలు, ఆధ్యాత్మిక భజనలతో ఘనంగా స్వాగతం పలికారు. ఇటలీలోని ఇస్కాన్ సంస్థకు చెందిన ప్రతినిధులు, భారతీయులు మృదంగం, తాళాలతో హరే కృష్ణ సంకీర్తనలు పాడుతూ ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ఇక ప్రవాస భారతీయులు భారతీయ వారసత్వాన్ని, కళలను ప్రతిబింబించే విధంగా ప్రత్యేక నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలను ప్రదర్శించారు. ఇటలీ రాజధాని రోమ్లో పర్యటిస్తున్న భారత ప్రధాని మోదీకి అక్కడ ఎన్ఆర్ఐలు ఒక అద్భుతమైన కానుకనందించారు. మోదీ సొంత నియోజకవర్గమైన వారణాసి పుణ్యక్షేత్ర ఘాట్ల విశిష్టతను ప్రతిబింబించే అందమైన పెయింటింగ్ ను జ్ఞాపికగా బహుకరించారు. అయితే ఆ చిత్రపటాన్ని సంతోషంగా స్వీకరించిన భారత ప్రధాని మోదీ ఆ కళాకారుణ్ణి అభినందించారు. As a gift, a very, very good toffee. Melody. Prime Minister Modi brought us a gift, a very, very good toffee.
Melody. Prime Minister Modi brought us a gift, a very, very good